నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఉన్నారు భారతి శంకరపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్తే గురుగారు. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చిన్న చిన్న సమస్యలకే భార్యాభర్తలు విడిపోయేదాకా దారితీస్తుందండి. అసలు సఖ్యత లేకుండా పోతుంది ఈ మధ్య కాలంలో. ఏ రిలేషన్షిప్ అయినా కాపాడుకోవాలంటే కొంచెం అండర్స్టాండింగ్ స్టార్టింగ్ రోజుల్లో చాలా అవసరం. కానీ అంత ఓపిక కూడా ఎవరికి ఉండట్లేదు. అసలు భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలంటే ఏం చేయాలి? దైవారాధనలో ఏమైనా మనకి దారి చూపించే అవకాశం ఉందంటారా? అయితే మీరు అడిగిన విషయం నేను చెప్పాలంటే దానికి సంబంధించిన ఇంకొక విషయం నేను ముందు కూడా చెప్పాలి. ఈ మధ్యకాలంలో ఎలా ఉంది అంటే వివాహం జాతకాలు కలవలేదు అని అంటే అమ్మ పేరు మార్చేద్దాం అంటారు. జాతకంలో జన్మ నక్షత్ర ప్రకారం జాతకం బాగాలేదు అంటే అమ్మాయి నక్షత్రం మార్చే అమ్మాయి పేరు మార్చేద్దాం అంటే నాకు అనిపిస్తుంది. అంటే దోషాలు మొత్తం ఆడవాళ్ళకి ఉంటాయా అంటే మగవాళ్ళకి ఉండవా? అంటే మగవాళ్ళు చాలా బుద్ధిమంతులా, యోగ్యులా? దోషం అనేటువంటి ఇద్దరికీ ఉంటుంది. కానీ కలవలేదు అనగానే ఎవరి నుంచి ఎవరికి నాకు బాగాలేదని అడగరు. అమ్మాయి పేరు మార్చేద్దామండి అంటారు. అమ్మాయి పేరు మారుస్తాం, నీ బుద్ధి మార్చుకోవాలిగా. మరి భలే చెప్పారు గురుగారు. నీ బుద్ధి మారినప్పుడు అమ్మాయి పేరు మారుస్తే ఏంటి, అమ్మాయిని ఊరు మారుస్తే ఏంటి, ఏది మారుస్తే ఉపయోగం ఏముంది? అంటే వివాహమైన తర్వాత నీ జీవితాన్ని అనుసరించి ఆమె జీవితం నడుస్తుంది కనుక నీ బుద్ధి నువ్వు మార్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇకపోతే రెండు, ఇవాళ ప్రతిదానికి కూడా తొందరపాటు చర్య. ఏదైనా ఒక విషయం ఉంది అంటే ఇద్దరు మాట వస్తే ఎవరో ఒకళ్ళు మౌనంగా ఉంటే 5 నిమిషాలకు 10 నిమిషాలకు సరితు మనకిపోతుంది. నువ్వంటావా అంటే నువ్వంటావా అంటే అంటే వివాహం చేసుకోవడం దేనికోసం అంటే నాకంటూ ఒక మనిషి తిట్టుకోవడం కోసం ఉంది అనుకోవడమా? అంటే నేనంటూ కొట్టడానికో తిట్టడానికో కొనడానికి నాకు ఒక మనిషి ఉంది, ఇక నా ఇష్టం అంటే దానికోసం ఉన్నట్టుగానే ఈ మధ్యకాలంలో ఉంటున్నాయి. ఎందువల్లంటే అమ్మా రోజు ఒక 60-70 ఫోన్లు వచ్చినాయనంటే వచ్చే ఫోన్లలో 60-70 ఇదే వస్తున్నాయి. ఇబ్బందిగా ఉందండి, తట్టుకోలేకపోతున్నామండి, వివాహం 6 నెలలు అయిందండి, ఏమిటో గొడవ. చాలా షార్ట్ టైం లో డెసిషన్ తీసేసుకుంటున్నారు. దీనికి ప్రధానంగా అమ్మ ఏమనుకోవద్దు మీరు, ఆడపిల్ల తల్లిదండ్రులదే తప్పు. నిజమే గురుగారు. ఎందువల్లనంటే అంటే రెమెడీ చెప్పనని చెప్పట్లా, చెప్పడమే. పెళ్లి చేసే టైంలో కానీ నీకు అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతే ఇది వరకు మన పెద్దవాళ్ళు ఎలా చెప్పేవారు, కష్టమైనా నష్టమైనా అక్కడే. నాకు అనిపిస్తుంది అరే సిగ్గుండాలి, నీవు పెళ్లి చేసుకొని ఒకరింటికి కోడలుగా వచ్చావు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయింది, ఇవాళ నీ కూతురికి నువ్వు పెళ్లి చేస్తుంటే నువ్వేం చెప్పాలి? నీ అనుభవాలు మొత్తం చెప్పి జాగ్రత్తమ్మా, కష్టమైన నష్టమైనా ఏదైనా నువ్వు అక్కడే ఉండి అక్కడి విషయాలు నాకు ఇక్కడ ఏది చెప్పకు అని ఉండాలి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉండు, నీ వ్యవహారంగా ఉండి నీ కూతురు ఇంకొక ఇంటికి పంపిస్తూ అక్కడ ఏ చీమ చిట్టుకోమని నాకు విషయం చెప్పు అంటే పిల్లల జీవితాన్ని పరిపూర్ణంగా నాశనం అవ్వడానికి మూల కారణం తల్లే, తండ్రి కూడా కాదండి, ప్రధానంగా తల్లి. ఆవిడ అనుభవం అంతా ఏమైంది? ఆవిడ వచ్చినప్పుడు కోడలుగానే వచ్చింది కదా, ఎంత బిక్కుమంటూ వస్తుంటుంది. అంటే నేను అనుభవించినట్టు నా కూతురు అనుభవించకూడదు. షీ షుడ్ బి వే మోర్ హ్యాపీ. పిల్లల్ని కనద్దు. నువ్వు అనుభవించినట్టు నీ కూతురు అనుభవించద్దు అంటే 30 ఏళ్ళు కాపురం చేసావుగా, 30 ఏళ్ళు ఉన్నావుగా, నీ కూతురికి పెళ్లి చేసే స్థితి వచ్చినట్టే భగవంతుడితో బాగానే ఉన్నావుగా. నువ్వు మంచింటికి ఇచ్చి అమ్మ అక్కడి విషయాలు నాకు ఇక్కడ చెప్పద్దు, కష్టమైన నష్టమైన నీ ఇబ్బంది నువ్వు పడే ప్రయత్నం చేయి, మేము తోడుగా వెనక ఉంటాం, కానీ ఎప్పటికైనా నువ్వు ఆ ఇంటి కోడలివి అని చిన్నప్పటి నుంచి అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి కూడా పెరుగుతున్నప్పుడు ఇంటి పనులు అన్నీ కూడా నేర్పడం అనేటువంటిది ఒక విధానం. అవన్నీ నేర్పకుండా వంటిని ఎక్కడ ఉంటుందో తెలియదు, ఉప్పుడు అబ్బాయి ఏంటో తెలియదు, సరుపుడు అబ్బాయి ఏంటో తెలియకుండా నేర్పేసేసి అక్కడికి వెళ్ళగానే వంట చేయమనగా వాళ్ళు వంట రాదు. అదేంటమ్మా మీ అమ్మ నాన్న వంట కూడా నీకు నేర్పలేదా అని అంటారు. అమ్మా నువ్వు నిన్ను అంటున్నారే నీ అమ్మాయి ఫోను ఇక అక్కడి నుంచి ప్రారంభం. దీనివల్ల ఏమవుతుంది, పిల్లవాడికి కూడా సిగ్గుండాలి. ఎవరికి? పెళ్లి చేసుకున్న వ్యక్తికి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ తల్లిదండ్రులు వాడిని పెంచారు కదా, జాగ్రత్తగా వాడికి నొప్పి వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా గడుపులో పెట్టుకుని పెంచారు కదా. పెళ్లి చేసుకుని రాగానే ఏమండి మీ అమ్మగారు నన్ను ఇట్లా అన్నారు అనగానే వాడు నమ్మేస్తున్నాడు. అసలు అట్లా అనే మనుషులా కాదా? నీ బుద్ధి ఏమైంది? సిగ్గుండద్దా మాత్రం? అమ్మాయి చెప్పంగా నువ్వు నమ్మేస్తావా? నీ తల్లిదండ్రి ఎలాంటి వారు నీకు తెలుసు కదా, నువ్వేం చెప్పాలి? అసలు నువ్వు కొత్తగా వచ్చావు, కొంతకాలం కొత్తగా ఉంటుంది, మీ ఇంట్లో నువ్వు స్వతంత్రంగా ఉన్నావు, అట్లా నువ్వు ఉండలేకపోతున్నావు. స్వతంత్రంగా ఉండటానికి మీ అమ్మ నాన్నగా నువ్వు భావించి స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఇద్దరు పేరెంట్స్ కూడా వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవ్వడానికి టైం ఇవ్వాలి గురుగారు. అమ్మా ఒక మాట చెప్తా, టైం ఇవ్వాలి అంటే అమ్మా నేను ఈ మాట చెప్తే చాలామంది కోపం వస్తుంది. నాకు 41
వయసు. నా పిల్లవాడికి 18 ఏళ్ళు. నాకు 41. నా పెద్ద పిల్లవాడికి 20. నా పెద్ద కూతురు పుట్టేసింది ఆల్రెడీ, అంటే అన్నయ్య కూతురు. మేము 3 అన్నదమ్ములు, అందరూ నేను చిన్నవాడిని. నా కొడుకే 18 ఏళ్ళు అంటే మరి మా పెద్దన్నయ్య కొడుకు ఎంత ఉండాలి? రెండో అన్నయ్య కూతురికి పెళ్ళి అయిపోయింది. అంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే అమ్మా, మాకు బాధ్యతలు తెలియకముందు పెళ్ళిళ్ళు చేశారు. ఈ బాధ్యతలు తెలియకముందు పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఉంటుంది. ముందు వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత ఉంటుంది. ఇప్పుడు ఉన్నారు 40 ఏళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళు కావట్లా. ఉద్యోగం వచ్చే జీతం మొత్తం ఈఎంఐలు అని పోతున్నాయి. ఇద్దరు సంపాదిస్తున్నారు, ఒకరు ఉదయం ఒకరు రాత్రి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి అసలు ముందు ప్లేస్ ఎక్కడుంది? మాకు 2 లక్షలతో సరిపోతుందండి అంటారు. మన ఖర్చులు అలానే పెడుతున్నాం. ఈ రోజు సూర్యుడు తూర్పే ఉదయిస్తున్నాడు, పడమరే అస్తమిస్తున్నాడు. మారలేదు కదండి. కానీ మనం మారాం, మన అలవాట్లు మారాయి, మన స్థితిగతులు మార్చుకుంటున్నాం. అంటే సంఘంలో ఇలా ఉంటేనే మనల్ని గుర్తిస్తారు. నేను గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత? ఈ గుర్తించిన వాళ్ళంతా నీకు కష్టం వస్తే రూపాయి ఇస్తారా? ఇవ్వరు కదా. నీ చావు నువ్వే చావాలి, నీ కష్టం నువ్వే అనుభవించాలి. మరి మేము ఉన్నాం. నాకు వివాహం 25 ఏళ్ళు అయిందండి. నాకు 17 ఏళ్ళు వివాహం చేశారు. మరి గొడవలు రావట్లేదని చెప్పట్లేదు కదా. మా ఇద్దరికి కూడా బాధ్యతలు తెలియదేమి. నాకు అసలు సంపాదన అంటే ఏంటో తెలియని రోజుల్లోనే పెళ్లి చేశారు. సంపాదించాలి, కుటుంబాన్ని పోషించుకోవాలంటే అని నాకు బాబు పుట్టేశాడు. బాబు పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనకు కొన్ని బాధ్యతలు వస్తాయి. ఆ బాధ్యతలు తల్లిదండ్రులు వెనకున్నారు కాబట్టి నీకు ఈఎంఐ అవన్నీ లేకుండా అని వాళ్ళు చూశారు కనుక వాళ్ళు మనకు ఏ కష్టము లేకుండా వచ్చిన రూపాయితో కుటుంబం ప్రశాంతంగా సంపాదించుకుంటూ వెళ్తున్నాం, గొప్పలకి పోకుండా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, ఉద్యోగం రాగానే ముందు ఒక ఇల్లు తీసుకోగానే భార్య ఒక్కారు, భర్త ఒక్కారు. వీళ్ళు ఇప్పుడు కలిసి ఉండటానికి వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత రావాలన్నా సమయం కావాలిగా. తల్లిదండ్రులతో గొప్ప ఆ విషయంలో నేను తల్లిదండ్రులను ఒప్పుకోనండి. తప్పంటే వీళ్ళిద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అండ్ ఒకళ్ళు ఉదయం ఒకళ్ళు రాత్రి ఉద్యోగం చేసుకోకపోతే ప్రాణం పోతుందా? ఈ వివాహం చేసుకోవడం దేనికి? ఇంకా ఒకళ్ళు ఉదయం ఉద్యోగానికి వెళ్తున్నారు, వీడు చచ్చి రాత్రికి వస్తున్నాడు, ఆ అమ్మాయి రాత్రి ఉద్యోగానికి వెళ్తుంది, రాత్రి తెల్లవారులు పాప నిద్రమంతుంది, పొద్దున ఇంటికి వస్తుంది, వీడు వెళ్ళిపోతున్నాడు. ఇక వీళ్ళు పెళ్లి చేసుకోవడం దేనికి? 5 నెలలు అయ్యేటప్పటికి ఎందుకు పెళ్లి చేసుకున్నారు కూడా వీరికి తెలియదు. ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి, ప్రేమగా కూర్చొని అనురాగంగా 4 మాటలు మాట్లాడడానికి సమయం దొరకదు. దీనివల్ల ఏమవుతుంది, తెలియకుండా ఒక స్పర్ధలు ఏర్పడతాయి. అంటే వీళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళ కొలుక్స్తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి ఎవరిని, వీడు వాడెవడని, ఇది రకరకాలుగా అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి, ఆటోమేటిక్గా విడిపోతున్నారు. దీనికి ప్రధానం ఏంటి? 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి ఒకసారి మీరు. ఈ రాత్రిపూట ఉద్యోగాలు ఉన్నాయా? లేవండి. మరి అప్పుడు ప్రశాంతంగానే ఉన్నారు కొద్దో గొప్ప. ఈ రాత్రిపూట ఉద్యోగాలు వచ్చినప్పుడే కదా కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఇది ముందు మనల్ని మనం మార్చుకోవాలంటే ఈ ఉద్యోగాలు మనకు వద్దు బాబు. ఉన్న దాంట్లో రెంట్ తీసుకుని 50,000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఇంకొంచెం దూరం వెళ్తే 10,000 రూపాయలు 20,000 రూపాయలు కూడా ఇల్లు వస్తాయి. సర్దుమని కొంతకాలం ఉందాము, ఉన్న దాంట్లో ఉదయం పూట ఉద్యోగం చేసుకుందాం అనేటువంటి సర్దుబాటు లక్షణం ముందు రావాలి. ఎవరో ఒకళ్ళు సర్దుకుపోవాలంటే బట్టలు సర్దుకుపోవడం కదండి. వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇద్దరికీ కూడా మెచ్యూరిటీ కావాలి. ఇవాళ చదువు ఉంది, మనిషిని హైట్ వెయిట్ పర్సనాలిటీలు పెరుగుతున్నాయి, కానీ మెచ్యూరిటీ మాత్రం లేదు మనుషులకి. అది లేనప్పుడు ఎవరు ఏం చెప్పినా వాళ్ళకి సెట్ అవ్వదు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా బ్రతికంతకాలం ఒంటరిగానే బ్రతకాలి. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకొని అర్థం చేసుకోలేక కంగారు పడి వీళ్ళు ఒక మాట అన్నారని వాళ్ళు ఒక మాట అన్నారని, మాకు ప్రైవసీ లేదని చెప్పి. ప్రైవసీ మీరిద్దరూ ఒక ఇంట్లో ఉంటుంటే ప్రైవసీ లేదు ఎందుకు? మీ ఉద్యోగాల కోసం మీరు ప్రైవసీ వదులుకున్నారు, ఏదో అంత సంపాదించాలి, అంత స్థాయి కావాలని ప్రైవసీ వదులుకున్నారు. ఈలోపు వీళ్ళు ఏం చేస్తారు, పెళ్ళి 6 నెలలు అయింది, ఇంకా అమ్మాయి కడుపు రాలేదు, వీళ్ళు సూటిపోటి మాటలు. వీళ్ళకి ఉంటుంది కదా, పెద్దవాళ్ళు అవుతారు, మనవరాలు ఎత్తుకోవాలి. ఇప్పటికే కష్టాలు ఎక్కువైపోయినాయి, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువ బాధ్యతలు వస్తే పుట్టే పిల్లల మీద పడుతుంది ప్రభావం అంతా. ఇవాళ 100కి 98 మంది పుట్టగానే హాస్పిటల్లో ఉంటున్నారు. ఎందుకనండి? ఫ్రీ మెచ్యూరిటీ ఏదో డెలివరీ అని చెప్పి ఎందుకు ఉంటున్నారు హాస్పిటల్లో? అంటే వీళ్ళకి కడుపుతో ఉన్న దగ్గర నుంచి కూడా వాళ్ళకి మెంటల్ టెన్షన్స్. ఆ టెన్షన్స్ మొత్తం ఎవరు మోస్తున్నారు? లోపల పిల్లల మీద పడుతుంది. కాబట్టి ఈ టెన్షన్ మొత్తం వాళ్ళ మీద పడి వాళ్ళు ప్రీమెచ్యూర్గా కాస్త ముందే జన్మించేసి హాస్పిటల్లో తల్లిపాలు కూడా తాగడానికి అవకాశం లేకుండా ఫీడింగ్ పెట్టి బాక్సులో పెట్టి నానా రకాలు చేస్తున్నారు. 10 ఏళ్ల క్రితం అన్నీ ఉన్నాయా? ఇప్పుడు సైన్స్ అభివృద్ధి చెందిందా, రోగాల అభివృద్ధి చెందినయా, ఇబ్బందికర వాతావరణం అభివృద్ధి చెందిందా అండి? అంటే స్వతహాగా ఉండేటువంటి మొత్తం చేతులారా మనమే చెడగొట్టుకున్నాం. మనకి ఏదో కావాలి, ఉన్నది మనకు వద్దు, కొత్తగా ఏదో కావాలి, ఆ కొత్తది వచ్చింది, ఇది కూడా కాదు, దానిపైన ఇంకో ఏదో కావాలని చెప్పి మనం గొప్పతనం కోసం ప్రయత్నం చేసి మనశ్శాంతిని మనమే దూరం చేసుకుంటున్నాం. కనుక ముందు వ్యవస్థ అనేటువంటిది పెళ్లి దగ్గర నుంచే మారాలండి. సంబంధం కూడా
వదిలేసింది సంబంధాన్ని అసలు వద్దు, నక్షత్రం మార్చండి, ఇది మార్చండి, వద్దు. జాతకం మ్యాచ్ అయితే ఇంకా వదిలేసేయాలంటారు. జాతకం మ్యాచ్ కాలేదు, నిర్దాక్షిణ్యంగా వదిలేసేయండి. ఆ అమ్మాయి బాగుందును, లేదంటే కట్టం బాగుందును, నీ యోగం బాగుంటే నువ్వు ఎంతైనా సంపాదిస్తావు. నీ యోగం బాగాలేదు, ఇద్దరు అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది. మార్పులు చేర్పుల వలన ఎన్ని జీవితాలు చూశానమ్మా. దీనికి పరిహారం దైవికంగా ఒకటి ఉంది, కానీ ఈ దైవికంగా చేసే పరిహారం 100% సక్సెస్ అవుతుందని నేను చెప్పను. గురుగారు అంటే కొంతమందిలో ఉంటదండి, మనసులో ఉంటది, కానీ ఏదో ఒక అడ్డుపడుతూ ఉంటది. ఈగో అండి, ఈగో. ఇట్లా నువ్వు పిలిచి నేను రావడం ఏంటి, నేను ఉద్యోగం చేస్తున్నాగా. ఆ ఈగో వదిలేయగలిగితే జీవితం బాగుంటుందమ్మా. ఆ ఈగో ఒక్కటే సకల జీవితాల్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు నన్ను తిట్టారు, గురుగారు మా అన్నయ్యగా తిట్టింది, ఏమైంది తిడితే నన్ను కొట్టాడు, మా అన్నయ్యగా కొట్టింది, నా మీద చెయ్యేశాడు, ఓకే, నా భార్యగా నన్ను కొట్టింది, నా భర్తగా నన్ను ఒక మాట అంది, అదే మా అమ్మ నాన్న అంటే నేను సైలెంట్గా పడనా అనే ఆలోచన మనకు రావట్లా. అదే ఆఫీస్లో బాస్ ఒక తిట్టు తిడితే సారీ సారీ తలకాయించుకొని 100 సార్లు చెప్తాంగా, చెప్పండి. ఒక బాస్ ఒక మాట అంటే ఇంకెప్పుడు చేయండి సార్, సరే సార్, అక్కడికి వెళ్ళి అతను ఎవరో తెలియదు, జీతం ఇస్తున్నాడు, జీవితాన్ని వెళ్ళ. ఇతను కాకపోతే ఇంకో చోటు ఉద్యోగానికి వెళ్తాం, కానీ అతను జీతం మాత్రమే ఇస్తున్నాడు, జీవితాన్ని వెళ్ళ. వాడి దగ్గరికి వెళ్ళి వాడికి నమస్కారం చేయడానికి, సారీ చెప్పడానికి మనకి ఎలాంటి ఈగో ఉండదు. కానీ ఇంట్లో మొగుడు దగ్గర, పెళ్ళాని దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, అన్నదమ్ముల దగ్గర, సారీ రా అన్నయ్య, సారీ రా తమ్ముడు. అన్నయ్య తమ్ముడికి సారీ చెప్పకూడదండి. ఇప్పుడు అన్నయ్య తమ్ముడికి సారీ చెప్పకూడదు. అన్నయ్య సారీ అన్న ఏదో అన్నా అన్నీ అంటానికి మనకి ఎంత ఈగో వస్తుందండి. భార్య దగ్గరికి విక్కిన ఏదో అయిందేదే కానిలేవే అనేదానికి వీడికి ఈగో, ఒకవేళ అంటే యాక్సెప్ట్ చేయడానికి ఆమెకి ఈగో. కేవలం ఈ GO అంతే కదండి, 3 అక్షరాలు రిలేషన్ అనేటువంటి 10 అక్షరాలు కదండి, అంతేనా, చెడగొట్టేస్తున్నాయి. ఆ 3 అక్షరాలు తీసేస్తే ఈగో అనేటువంటి 3 అక్షరాలు వల్ల లవ్ అనేటువంటి 4 అక్షరాలు దూరం అవుతున్నాయి. ఈ లవ్ అనేటువంటి 4 అక్షరాలు దూరం అవడం వల్ల రిలేషన్ అనేటువంటి 10 అక్షరాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఆ 3 అక్షరాలు తీసేస్తే ఈ లవ్ రిలేషన్ అనేటువంటి చక్కగా కలిసి ఉంటుంది. దాన్ని తీసి పక్కన పెట్టమంటే ఏ పూజ చేయక్కర్లేదు ముందు. అంటే ఏది చెయ్యాలన్నా అది ఒకటి అడ్డు వస్తుంది. కాబట్టి అది ఎందుకంటున్నానంటే అది అడ్డుండగా మీరు ఏ పూజ చేసినా ఫలించదు. కానీ ఇద్దరిలో కనుక అది ఉండి ఆ ఈగోని దాటి ముందుకు వద్దామనుకుంటే సప్తఋషి మండల దీపం చేయమనండి చాలు. ఎలా గురుగారు? ప్రతి సోమవారం ఒక 11 సోమవారాలు తీసుకోమనండి, 7 జ్యోతులు. మీకు సప్తర్షి మండలం కూడా ఎలా ఉంటుందో ఇస్తా. అది మనకు పెళ్ళప్పుడు చూపిస్తారు, అరుంధతి నక్షత్రం అని చెప్పి. ఇప్పుడు అందరికీ చూపిస్తున్నారు అనుకోండి, కేవలం ఉత్తరాయణంలో మాత్రమే సప్తర్షి మండలం, అప్పుడు మాత్రం అరుంధతి నక్షత్రం వస్తుంది. ఆ సప్తర్షి మండలం మంచం గోల్లాగా 1, 2, 3, 4 జ్యోతులు పెట్టి ఇలా ఒక ఆకారంలో 7 జ్యోతులు పెట్టాలి. ఆ 7 జ్యోతులు పెట్టి కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠో జమదగ్ని సప్తైతే ఋషేస్తథ. వీళ్ళు 7. ఈ 7గురికి 7 దీపాలు. ఎవరండి వీళ్ళు? సప్త ఋషులు అని అంటారు. మనకు వివాహం చేసినప్పుడు ఎవరైతే కనుక మనకు పైకి నక్షత్రం చూపించిన అర్ఘ్యం వదిలిపిస్తూ ఉంటారు, ఆ సప్త ఋషులు వీళ్ళండి. ఈ సప్త ఋషుల యొక్క అనుగ్రహం ఉంటే దంపతుల మధ్యన ఏమరపాట్లో కూడా న్యూనత అంటే తగదారు అది రాకుండా ఉండాలి అంటే సోమవారం, ఇప్పుడు ఎట్లాగో మనకు 4వ సోమవారం వస్తుంది, 4వ సోమవారం మొదలుపెట్టి ఒక 11 సోమవారాలు ఉదయం పూట, ఉదయం కుదరలేదు సాయంత్రం టైంలో 7 దీపాలు ఎలా పెట్టాలి ఆ మండలం కూడా నేను అందివ్వగలుగుతాను. 7 జ్యోతులు పెట్టుకొని శివలింగం ఇంతదుందా అంతదుందా ఇంతదుందా శివలింగం పెట్టుకొని శివుడికి అభిషేకం చేసుకొని వెన్నపూసతోటి స్వామివారు శుభ్రంగా రాసేసి నివేదనగా స్నేహ ఫలాలు అంటే జీడిపప్పు మినహాయించి మిగిలిన బాదం పప్పు, పిస్తా పప్పు కావచ్చు, కిస్మిస్ కావచ్చు, డ్రై ఫ్రూట్, బాదం పప్పు, జీడిపప్పు గురుగారు, జీడిపప్పు. ఆ జీడిపప్పు ఒక్కటి పెట్టకుండా మిగిలినటువంటి వాటిని వేసి పట్టికి బెల్లం ఈ 5 వేసి స్వామివారికి నివేదన పెట్టి అది తేనెలో మిశ్రమం చేసుకొని దంపతులు ఇద్దరు స్వీకరించారు తీసుకోవాలి ప్రసాదంగా. ఇన్ని వేసుకోండి, ఇన్ని వేసుకొని అమ్మో అంత తీగా ఉంది నేను తినలేదు దానికన్నా ఇన్ని వేసుకొని స్వామివారికి నివేదన పెట్టి వెన్నపూసతోటి అభిషేకం చేయాలమ్మా. అంటే స్వామివారికి వెన్నపూస రాసేసేసి అభిషేకం చేసుకుంటే 10 నిమిషాలు అభిషేకం చేసుకున్న తర్వాత ఆ వెన్నపూసను మొత్తం తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్లేట్లో వెన్నపూస పెట్టుకొని కొంచెం ఇవన్నీ అందులో గుచ్చేసేసుకొని స్వామివారికి నివేదన పెట్టేసేసి అది ప్రసాదంగా తీసుకోగలిగితే ఖచ్చితంగా ఏమరపాట్లో కూడా తగదాలు రావండి. ఇద్దరి మధ్యన కూడా సఖ్యత అనేటువంటిది అన్యోన్యము మైత్రి ఏర్పడుతుంది. అంత కలిసిపోయి ఉంటారు మా ఇద్దరు కూడా.
దీనికి చెప్పుకుంటూ పోతే ఇక చాలా విశేషాలు ఉన్నాయి. Right. కానీ ఇదంతా మనం చేయాలంటే ముందు మనలో ఉన్నటువంటి ఆ 3 అక్షరాల్ని తీసేయాలి. తీసేయగలిగితే, ఆ 3 అక్షరాలు కంప్లీట్గా తీసేస్తే భగవంతుడితో పని లేదు. ఆ 3 అక్షరాలు తీసేద్దాము అనుకున్నప్పుడు భగవంతుడితో పని ఉంటుంది. ఆ భగవంతుని దగ్గర పెట్టుకొని తీసేసి ఆరాధన చేసుకో. కంప్లీట్గా తీసేశాను, నువ్వు ప్రత్యేకంగా ఆరాధన చేయక్కర్లా. కానీ ఏ కారణం చేతైనా అలక్ష్మి అంటే డబ్బు లేకపోవడం చేతో, వచ్చే రూపాయి మిగలకపోవడం చేతో, ఇటువంటి వాటి ద్వారా ఏదైనా చిన్న చిన్న సమస్యలు అనేటువంటి కుటుంబంలో ఉత్పన్నం అవుతాయి. కాబట్టి అవి కూడా రాకుండా ఈ ఆరాధన చేసుకోగలిగితే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.